హాయ్ ఆల్ తమ్నైల్ చూసే ఉంటారు కదా. పెంచలకోనకి వెళ్ళామన్నమాట. పెంచలకోన ఎక్కడ ఉంటుంది అని కొంతమందికి డౌట్ వస్తుంది. నెల్లూరు జిల్లాలోని రాపూర్ మండలంలో ఉంటుంది అనమాట. అలా వెళ్తూ సంగం బ్యారత్ దగ్గర మన బొజ్జగనపై దర్శనం తీసుకొని వెళ్ళామన్నమాట. అసలే మన తెలుగు వాళ్ళం ఫ్రీగా వస్తే ఫెనాయిల్ అయినా తాగుతాం కదా. అలాగే మేము కూడా ఫ్రీ బస్ ఎక్కి వెళ్ళేలోకి 12:45 అయింది. నార్మల్ డేస్ అయ్యుంటే గుడి ఆ టైంలో క్లోజ్ చేసి ఉండేవాళ్ళు. అది ఆ రోజు శనివారం కాబట్టి ప్రత్యేక పూజలు ఉంటాయి కాబట్టి దేవస్థానం ఓపెన్లోనే ఉంది. ఏదో పావులా గింజంత అదృష్టం ఉండిందనమాట మాకు ఆ రోజు. మేము సెప్టెంబర్ మంత్లో వెళ్ళాం. అసలు వాటర్ ఫాల్స్ లేవు, ఏమి లేవు. అదొక డిసప్పాయింట్మెంట్. ఇక్కడ ముడుపులు కూడా గడతారు కొన్ని కోరికలు నెరవేరడానికి. మనకు తెలిసిందే కదా, పెంచలకోనలో లక్ష్మీ నరసింహస్వామి, చెంచు లక్ష్మీ అమ్మవారు ఉంటారనమాట. మాకు దర్శనం మాత్రం బాగా జరిగింది ఆ రోజు. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? ఎన్ని రాళ్ళు పేరిస్తే అన్ని బిల్డింగ్లు కడతామని. అలా మా కోడళ్ళు మేము అందరం కట్టేసి వచ్చినాం. అది ఎప్పుడు నెరవేరద్దో ఏమో తెలియదు. అదొక సరదా అన్నమాట. ఇంకా అలా మా వదిన ఒక అమ్మవారి చీర తీసుకున్న తర్వాత మేము కోనరికి స్టార్ట్ అయినాం. ఆ రోజు అసలు ఎండ మాత్రం మామూలుగా లేదు, కానీ క్లైమేట్ చూడడానికి బాగుంది. లక్ష్మీ నరసింహస్వామిని కులదైవంగా కొలిచే వాళ్ళు కూడా అక్కడ ఎంటుకలు తీపించుకుంటారు, నిద్ర చేస్తారు, పొంగళ్ళు కూడా పెట్టుకుంటారు. నెల్లూరు దగ్గరలో ఉండేవాళ్ళు వెళ్ళండి, చాలా బాగుంటుంది అన్నమాట టెంపుల్. వాటర్ ఫాల్స్ వచ్చేటప్పుడు ఇంకా బాగుంటుంది. మేము ఆ సీజన్లో వెళ్ళలేదు కాబట్టి అది మిస్ అయిపోయినాం. ఇప్పుడైతే బాగా వస్తుంది వాటర్ ఫాల్స్. అలా ఎండలో నుంచి వచ్చి కోనేరులో కాలు పెడుతుంటే ఆహా ఎంత బాగుందో. యాస్థెటిక్గా వీడియోలు తీద్దాం అనుకున్నా, అది యాస్థెటిక్ కాలేదు. అలా అందరం కలిసి ఒక ట్రిప్ ఎండ్ చేసేసామన్నమాట. బాయ్ బాయ్.